అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య, పురుషులకు సంబంధించిన సమస్య, అంగస్తంభన సమస్య. పురుషాంగం బాగా స్తంభించాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, హార్మోన్ సమస్యలు వచ్చినా, మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చినా, అదేవిధంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వచ్చినా, చివరకు క్యాన్సర్ సమస్య వచ్చినా, మరి మానసికంగా దృఢపడి, గట్టిపడి, స్థిరపడి, మానసిక స్థైర్యం తెచ్చుకొని, మరి సమాజంలో చక్కగా మరి తిరగడానికి కూడా మనిషి సిద్ధపడతాడు. కానీ మరి పురుషులకు సంబంధించి ముఖ్యంగా శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు మరి చాలా మానసిక వేదనకు గురైపోయి క్రమక్రమంగా ఆ దాంపత్య జీవితం కూడా చాలా ఇబ్బందులకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ పురుషులకు సంబంధించినటువంటి శృంగారానికి సంబంధించినటువంటి సమస్యల్లో మరి కొంతమందిలో అంగస్తంభన సమస్య ఉంటుంది. అదేవిధంగా కొంతమందిలో స్ఖలన సమస్య, శీఘ్రస్ఖలన సమస్య ఉంటుంది. కొంతమందిలో భావప్రాప్తి సమస్య ఉంటుంది. కొంతమందికి శృంగార ఏచ్ఛ కలగకపోవడం కూడా ఒక సమస్యగా ఉంటుంటుంది. మరి ఇలాంటి సమస్యల్లో ముఖ్యంగా అంగస్తంభన సమస్య అంటే పురుషులకు పురుషాంగం వెంటనే బాగా స్తంభించి సంతృప్తికరమైనటువంటి దాంపత్య జీవితం వాళ్ళకు అందాలంటే ఆ భాగస్వాములు కూడా ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని చక్కటి జీవితం పొందాలంటే మరి దానిమ్మ రసం చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. చాలామందికి తెలియదు. దానిమ్మ పండులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ముఖ్యంగా అంగస్తంభనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సర్వసాధారణంగా మెదడులో కోరికలు కలిగినప్పుడే అంగస్తంభన జరుగుతూ ఉంటుంది. మెదడులో కోరికలు జరిగినప్పుడు స్తబ్దుగా ఉన్నటువంటి పురుషాంగము మరి రక్త ప్రసరణ బాగా జరిగేసేసి పురుషాంగం శృంగారానికి సన్నద్ధమవుతుందన్నమాట. అంటే లావుగా, దృఢంగా, గట్టిగా తయారై మరి శృంగార కార్యక్రమానికి సన్నద్ధమయ్యేటువంటి పరిస్థితి ప్రకృతిలో దేహధర్మంలో భాగంగా ఉంటూ ఉంటుందన్నమాట. మరి ఈ దానిమ్మ పండు రసము అంగస్తంభనకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ అంగస్తంభన విషయంలో 3 రకాలుగా సమస్యలు కలుగుతుంటాయి. మైల్డ్, మోడరేటు, సివియర్. కొంతమందికి కొద్ది శాతం మాత్రమే అంగస్తంభన సమస్య కలుగుతుంటుంది. అంటే ఎక్కువ శాతం బాగా ఉన్నప్పటికీ కొద్ది శాతం మాత్రం సంతృప్తికరంగా అంగస్తంభన ఉండదు. కొంతమందికి మధ్య మధ్య పరంగా అంగస్తంభన జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఆశించిన స్థాయిలో అంగస్తంభన జరగదు. ఇంకొంతమందికి సివియర్ ఎరెక్టైల్ డిఫంక్షన్ అంటారనమాట. అంటే ఈ సివియర్ ఎరెక్టైల్ డిఫంక్షన్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు అంగం చాలా కొద్దిగా స్తంభిస్తుంది. ఆ స్తంభించినటువంటి అంగం వల్ల కూడా వాళ్ళు మరి ఆ పురుషాంగం స్తంభించినటువంటి పురుషాంగం ద్వారా చక్కటి ఆ యొక్క దాంపత్య జీవితాన్ని కూడా అనుభవించలేనటువంటి పరిస్థితి ఏర్పడి మరి ఆ యొక్క యోనిలో కూడా అంగం ప్రవేశించలేనటువంటి పరిస్థితి ఏర్పడి దానివల్ల కూడా భాగస్వాములు భార్యాభర్తలు చాలా నిరుత్సాహానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి మగవాళ్ళలో పురుషుల్లో అంగం బాగా స్తంభించాలంటే దానిమ్మ పండు రసం చాలా బాగా పనిచేస్తుంది. అసలుకు పురుషులకు పురుషాంగం స్తంభించకపోవడానికి కారణాలు ప్రధానంగా 2 కారణాలు. అంటే పురుషాంగానికి రక్త సరఫరా సరిగా లేకపోవడము. రెండవది టెస్టోస్టెరోన్ అనేటువంటి హార్మోను సరిగా ఉత్పత్తి కాకపోవడము, ఉత్పత్తి అయినటువంటి హార్మోన్ సరిగా పనిచేయకపోవడం. మరి ఈ 2 గుణాలు ఈ దానిమ్మ పండు వాడుకోవడం వల్ల రెక్టిఫై అయిపోతాయి. ఎలాగంటే దానిమ్మ పండు రసాన్ని రోజు ఉదయం ఈ విధంగా ఒక 200 ml లేదా 250 ml ఉదయం పూట దానిమ్మ పండు రసంలో ఒక స్పూను తేనె కలుపుకొని తాగేసేయండి. షుగర్ వ్యాధిగ్రస్తులు గానీ, తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తేనె కాకుండా కేవలము దానిమ్మ పళ్ళ రసం వాడితే సరిపోతుందనమాట. ఇదే విధంగా సాయంత్రం పూట కూడా 200 మిల్లీలీటర్ల నుంచి 250 ml అంటే ఈ విధంగా 200 ml టు 250 ml దానిమ్మ పళ్ళ రసం ఈ సాయంత్రం పూట కూడా తాగాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి దానిమ్మ పళ్ళ రసాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు పనిచేసి పురుషులకు పురుషాంగం బాగా స్తంభించడానికి ఈ యొక్క దానిమ్మ పళ్ళ రసం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ దానిమ్మలో నైట్రేట్స్ అనేటువంటి పదార్థాలు ఉంటాయి. ఈ నైట్రేట్స్ ఉన్నటువంటి పదార్థాలని మనం దానిమ్మ పండ్ల రూపంలో దానిమ్మ పండ్ల రసం ద్వారా మనం తీసుకున్నప్పుడు మన దేహంలోకి పోయిన తర్వాత ఆ నైట్రేట్స్ నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయి. ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయో అప్పుడు పురుషాంగ భాగంలో రక్తనాళాలు బాగా వ్యాకోచం చెంది ఆ యొక్క ప్రభావం చేత రక్తం సరఫరా కూడా బాగా జరగడం చేత మరి పురుషాంగం వెంటనే స్తంభించినటువంటి పురుషాంగం కూడా చాలాసేపు ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా దానిమ్మ పండు రసంలో యాంటీ ఆక్సిడెంట్స్, పినిసినిక్ యాసిడ్, ఫినికెటచిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఈ పురుషుల్లో వృషణాల్లో ఉన్నటువంటి
ఆ లైడింగ్ సెల్స్‌ని స్టిమ్యులేట్ చేసి, లైడింగ్ సెల్స్ ద్వారా టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ విపరీతంగా ఉత్పత్తి చేస్తాయన్నమాట. దానిమ్మ పండు రసంలో ఉన్నటువంటి ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్, ఫినిసినిక్ యాసిడ్, ఫినికెటజిక్ యాసిడ్ అనేటువంటి ఈ 3 పదార్థాలు కూడా ఈ లైడింగ్ సెల్స్‌ను స్టిమ్యులేట్ చేసేసి, పురుషులకు సంబంధించినటువంటి పురుష హార్మోన్ అనేటువంటి టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్‌ను విపరీతంగా ఉత్పత్తి చేస్తాయి. మరి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎప్పుడైతే విపరీతంగా ఉత్పత్తి అయిందో, దాని యొక్క పనితనం కూడా సమర్థవంతంగా ఉండి, పురుషుల్లో అంగస్తంభన సమస్య లేకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పురుషులకు సంబంధించినటువంటి సమస్యలు, రక్తం సరిగ్గా లేకపోవడము, రక్తం సరిగ్గా పురుషాంగానికి సరిగ్గా సరఫరా కాకపోవడం అనేటువంటి సమస్యని ఇందులో ఉన్నటువంటి నైట్రైట్స్ క్లియర్ చేస్తాయి. అదేవిధంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల పురుషాంగం స్తంభించకపోవడం అనేటువంటి సమస్యని మరి ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, కెటసిన్స్, అదేవిధంగా ఫినికెటసిక్ యాసిడ్, ఈ 3 పదార్థాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి మరి ఎవరికీ చెప్పుకోనటువంటి ఈ అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్యకు సంబంధించి పురుషులు నేను చెప్పినటువంటి పద్ధతిలో దానిమ్మ రసాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా, సమర్థవంతమైన వెంటనే కలిగి చక్కటి దాంపత్య జీవితం వాళ్ళ సొంతమయ్యేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది. చూసారు కదా, ఎటువంటి విలువైనటువంటి సమాచారాన్ని మగవాళ్ళకు సంబంధించినటువంటి అంగస్తంభన సమస్యకి ఈ వీడియోలో తెలుసుకున్నారో, మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.